విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతూ ఉంది. ఆ ప్రైవేట్ కంపెనీ అడ్రస్ని హైడ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల హస్తం ఈ డ్రగ్ ఇష్యూలో ఉంది అనేటువంటి వాదనలు బలంగా తెరమీదకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైజాగ్ డ్రగ్ ఇష్యూకి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ని హైడ్ చేసేందుకు చూస్తున్నారు? అసలు ఆ డ్రగ్ ఇష్యూకి వైఎస్ఆర్సీపీ నేతలకి సంబంధం ఉందా? వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధం ఉంది కాబట్టే సిబిఐ వారికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకారం అందించట్లేదా? అసలు తెర వెనక ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలకు కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ సంబంధం లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏం పని అక్కడ? సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ డైరెక్షన్ మేరకు, ఇంటర్పోల్ ఇచ్చినటువంటి డైరెక్షన్ క్లూస్ మేరకు వాళ్ళు అక్కడ రైడ్ చేశారు. రైడ్ చేసి 25,000 కేజీల కొకైన్ పట్టుకున్నారు, డ్రగ్స్ పట్టుకున్నారు. దాంట్లో వీళ్ళు సీజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు పోయి డ్రాగ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రాగ్ ఆన్ చేశారని ఎఫ్ఐఆర్లో సిబిఐ వాళ్ళు పొందుపరిచారా లేదా? పొందుపరిచారు కదా. అంటే ఏ స్థాయిలో వీళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆ ఎఫ్ఐఆర్ని చూస్తే అర్థమవుతుంది. ఒకటి, విశాఖ సంబంధించినటువంటి పోలీస్ కమిషనరు, అక్కడ ఉండేటువంటి నిఘా సంబంధించినటువంటి పోలీసులు, తర్వాత అక్కడ ఉండేటువంటి సివిల్ పోలీసులు అందరూ వెళ్ళారు. ప్లస్ విశాఖ పోర్ట్లో ఉండేటువంటి ఉద్యోగులు వాళ్ళు కూడా వెళ్ళి సిబిఐని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారనేది ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. అంటే దీన్ని బట్టి చూస్తే మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దల ప్రమేయం ఉందా లేదా అనేది అర్థమవుతుంది. వేరే చెప్పవసరం లేదు, దీని మీద పెద్దగా విశ్లేషణ చేయవసరం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సంజయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ తోటి అవి వచ్చాయి. ఈ సంజయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఉద్యోగులను కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి నిర్వాహకులను కానీ తీసుకెళ్ళి అక్కడికి సిబిఐ వాళ్ళు ఆడ ఓపెన్ చేశారు. మనం ఇదే కేసుని మనము కొంచెం వెనక్కి వెళ్ళి కనుక విజయవాడ చూస్తే, అప్పుడు అసీ ట్రేడర్స్ పేరుతోటి అప్పుడు కూడా డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. సో అసీ ట్రేడర్స్ పేరుతోటి బయటకు వచ్చినప్పుడు ఈ అడ్రస్ని ఉపయోగించుకొని ఎవరో దాన్ని మ్యానిపులేట్ చేశారనేది కదా అప్పుడు వచ్చింది. అంటే కాకినాడ పోర్ట్ నుంచి వచ్చిన దాన్ని హైడ్ చేస్తూ ఈ అసీ ట్రేడర్స్ అని పెట్టారనేది, అడ్రస్ని మార్చేశారు, ఫేక్ అడ్రస్ పెట్టి ఇదా చేశారనేది కదా వచ్చింది అప్పుడు. అంటే అక్కడ పోలీసులు చేసిన దాని ప్రకారం. కానీ అక్కడ యాక్చువల్గా సెంట్రల్ దర్యాప్తు సంస్థ చేయాలి, కానీ లోకల్ పోలీసులు అప్పుడు కూడా చేశారు. ఇప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు సంజయ్ ఆక్వా లిమిటెడ్, ఈ సంజయ్ ఆక్వా లిమిటెడ్ అడ్రస్ తోటి ఏముంది, అక్కడ డ్రై ఈస్ట్ ఉంది, అంతే కదా. వాళ్ళు ఇంపోర్ట్ చేస్తుంది డ్రై ఈస్ట్, ఇంపోర్ట్కి ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో ఎవరు పెట్టారు ఈ కొకైన్ అనేది, ఎవరు పెట్టారు అనేది బయట రావాలి కదా. అంటే అడ్రస్ వీళ్ళది పెట్టారు కాబట్టి వీళ్ళే చేసుంటారని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు వాళ్ళని విచారించడానికి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు మేము కంప్లీట్గా సహకారం అందిస్తాము, మేము బుక్ చేసింది మాత్రం డ్రై ఈస్ట్ని బుక్ చేసాము, అసలు దీంట్లో ఏముందో మాకు తెలియదు కదా, దీంట్లో ఎవరు పెట్టారో మాకు తెలియదు కదా అంటున్నారు. దాంట్లో పెట్టినటువంటి వాళ్ళు కావాలి కదా. ఇప్పుడు దాంట్లో పెట్టినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే అనుమానాలు వచ్చేలాగా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పోలీసులు వ్యవహరించారు కదా. లేదంటే పోలీసులు ఎందుకు వ్యవహరించాలి? హుటాహుటిన ఇప్పుడు ఎక్కడైతే సంజయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి నిర్వాహకుల్ని ఆఫీస్ నుంచి తీసుకొస్తున్నారో ఆ సమయానికంటే ముందుగా అక్కడికి పోలీసులు ఎందుకు రావాలి? పోలీసులు ఎప్పుడు వస్తారు? కంప్లైంట్ చేసినప్పుడు వస్తారు. కంప్లైంట్ చేయలేదు కదా. సిబిఐ వాళ్ళు అక్కడికి వచ్చి మొత్తం ఆ కేసును టేకప్ చేశారు ఇంటర్పోల్ సహాయంతో. లోకల్ పోలీసులకి ఏం పని? అక్కడ ఏమన్నా ఒకవేళ వాళ్ళు సిబిఐ వాళ్ళు కోరితే సపోర్టు వాళ్ళు రావాలి. సిబిఐ వాళ్ళు కోరలేదు కదా. సిబిఐ వాళ్ళు కోరకుండానే, వాళ్ళు విజ్ఞప్తి చేయకుండానే, వాళ్ళు ఇంటిమేట్ చేయకుండానే లోకల్ పోలీసులు, అందులో పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది అక్కడికి వెళ్ళి సిబిఐ వాళ్ళు చేసేటువంటి దర్యాప్తుని, తనిఖీలని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది సిబిఐ ఎఫ్ఐఆర్లో ఉంది కదా. ఇంతకన్నా ఆ ఉదాహరణ ఏముంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ప్రమేయం ఉంది అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏముంటుంది?
ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ బ్లూ మీడియాలో కూడా ఏమంటారు, ఇది సంజయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ సంజయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కోటయ్య పేరు పైన ఉంది, కోటయ్య చౌదరి పేరు పైన ఉంది, అలాగే వీరభద్రరావు పేరు పైన ఉంది. వీళ్ళిద్దరూ దగ్గుపాటి నారా నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి బంధుత్వాలు ఉన్నాయి, ప్లస్ కుటుంబ సంబంధాలు ఉన్నాయి అనేది ఇప్పుడు బ్లూ మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైము చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ చాలా క్లియర్గా ట్వీట్ చేశారు కదా రాత్రి, ఈ ఇష్యూ బయట రాగానే. సుమారుగా 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కదా ఇది. అందులో ఎన్నికల సమయంలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడి అక్కడ మొత్తం డ్రగ్స్ పట్టుకున్నటువంటి క్రమంలో దాదాపు 1000 బస్తాలు, 25 కేజీలు ఒక్కో బస్తా అని చెప్తున్నారు. 25,000 కేజీల 25,000 కేజీలు కొకైన్ అంటే 20 బస్తాలు, ఒక్కో బస్తా 25 కేజీలు ఉంది, 1000 బస్తాలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. సో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ చేశారంటే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి వ్యవహారం. ఈ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఈ మాఫియాలో ఎవరున్నారు, ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు, ఇక్కడ ఎవరున్నారు అనే దాని మీద చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఇద్దరు ట్వీట్ చేశారు. డైరెక్ట్గా ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తుంది అని చెప్తూ గతంలో కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి కాకినాడ అక్కడ పోర్టులో ఎగుమతులు దిగుమతులు చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పేరు కూడా ట్వీట్లో పొందుపరిచాడు చంద్రబాబు నాయుడు. సరే, ఇవి ఆరోపణలు. సో ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కూడా ఆరోపణలు చేస్తూ గతంలో కూడా ఇలానే జరిగింది. అప్పుడు కూడా 21,000 కేజీలు పట్టుకున్నారు. అక్కడ కూడా గుజరాత్ ముద్రా పోర్ట్ నుంచి ఓడరేవు నుంచి డైరెక్ట్గా మచిలీపట్నానికి వచ్చాయి. మచిలీపట్నం డంప్ చేసుకున్నారు, కానీ అడ్రస్ మాత్రం కాకినాడ పోర్టుది పెట్టారు. ఇంపోర్ట్ చేసుకుందేమో మచిలీపట్నంలో. సో ఇదంతా కూడా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే చేస్తున్నారనేది చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ట్వీట్లు చేసి మొత్తం డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చారు. డ్రగ్ రాజధానిగా విశాఖపట్నాన్ని మార్చేశారు. రాజధాని అని చెప్పి రిషికొండలో అక్కడ విలాసవంతమైన భవనాలను కట్టించుకొని అక్కడి నుంచి ఇక ఒకవేళ మళ్ళీ కనుక ఓట్లు వేస్తే మొత్తం డ్రగ్ వ్యాపారం చేస్తారు. ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా డ్రగ్ కేంద్రం ఏదైనా ఉందంటే విశాఖను మార్చేస్తారని చెప్పి. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పాలనలోనే కేవలం 5 పోర్ట్లు కొత్తగా కట్టించారు, కొన్నిటికి అనుమతులు ఇచ్చారు. అసలు ఈ డ్రగ్ దందాన్ని నడిపించేందుకే ఆ 5 పోర్ట్లని శరవేగంగా నిర్మించారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టికి సంబంధించినటువంటి. అంటే ఒకటి ఇప్పుడు ఆల్రెడీ బైఫర్కేషన్ చట్టంలో ఉంది, అదంతా మన సీ కోస్ట్లో ఆటోమేటిక్గా డెవలప్ జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా. దాంట్లో భాగంగా బైఫర్కేషన్ చట్టంలో దుగ్గిరాజపట్నం ఎయిర్పోర్టు, తర్వాత నెల్లూరు దగ్గర ఉండేటువంటి ఎయిర్పోర్టు, నిజాంపట్నం ఎయిర్పోర్టు ఆల్రెడీ ఉన్నాయి. విశాఖ సంబంధించినటువంటి ఓడరేవు ఎప్పటి నుంచో ఉంది. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అభివృద్ధిలో భాగంగా జరుగుతున్నాయి. అంటే వాటన్నింటిలో డ్రగ్స్ దందాన్ని నడిపించేందుకే శరవేగంగా ఇవి పూర్తి చేసే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దానికి బలం చేకూరేలా దీనికి మొత్తం ఆదానికి అప్పచెప్పారు. వాటిని మొత్తం నిజాంపట్నం కూడా ఆదానికి అప్పచెప్పారు. ఇప్పుడు ఎందుకు వైజాగ్ ఓడరేవు కూడా కొంత భాగం ఆదానికి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో ఒక టెర్మినల్ ఏదో ప్రత్యేకంగా ఒక టెర్మినల్ ముందు ఇచ్చేసి తర్వాత ట్రయల్ బేసిస్ మీద మొత్తం తర్వాత అప్పు చెప్పాలనేది కూడా ఒక ప్రపోజల్ ఉంది. ఒక ప్రపోజల్ ఉందని చెప్పి అందరికి తెలిసినటువంటి విషయమే. దాని మీద ఆల్రెడీ పోరాటాలు చేస్తున్నారు. సో ఇదంతా కూడా డ్రగ్స్కి సంబంధించి ఒక పెద్ద మాఫియా నడుస్తుంది, అంతర్జాతీయ మాఫియా, ఇంటర్నేషనల్గా ఒక మాఫియా నడుస్తుంది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి బ్రెజిల్ తోటి ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు విజయసాయి రెడ్డి అనేది కూడా ఒక ఫోటో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో బ్రెజిల్ తోటి ఏ విధంగా బ్రెజిల్ అధ్యక్షుడిగా అప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డి విశేష చెప్పడం, ఆయన ఫోటోలు తీసుకోవడం, ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. సో అంటే వీళ్ళు రిలీజ్ చేసినటువంటి అవే ఆధారాలా అంటే మనం చెప్పలేం కానీ, బట్ బ్రెజిల్ తోటి సంబంధాలు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు అందరూ కలిసి ఇది చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. వీళ్ళు కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తుంటే వాళ్ళు కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం చెప్తున్నారు, ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, మీరే దాన్ని విచారించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమంటున్నారు. కానీ దీన్ని రాజకీయ కోణం నుంచి రాజకీయం పొలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించి ఎస్కేప్ కావాలంటే ప్రయత్నం చేస్తుంది అనేది ఈ ఇన్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అలాంటి భావన కలవడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆడ పోలీసులు పోవడమే తప్పు.
దానికి తోడు ఆ సంధ్య ఆక్వాకి సంబంధించినటువంటి అడ్రస్ని హైడ్ చేయడానికి ప్రయత్నం చేయడం కూడా, అడ్రస్ హైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకటి. రెండు ఏంటంటే అసలు సంజయ్ ఆక్వా లిమిటెడ్ ఏం చెప్తుంది, ఫస్ట్ టైం మేము బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్కి సంబంధించి ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓడరేవులో లేదు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ ఇంపోర్ట్ చేసుకున్నారు ఈ డ్రై ఈస్ట్ అనేదాన్ని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏది కరెక్ట్? సంజయ్ ఆక్వా లిమిటెడ్ చెప్తున్నటువంటి వాళ్ళది ఫస్ట్ టైం అని వాళ్ళు చెప్తుంటే, కాదు గతంలో కూడా చేసుకున్నారని అంటే గతంలో కూడా ఇలానే డ్రై ఈస్ట్ పేరుతోటి ఈ అడ్రస్ తోటి ఈ డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నారు అనేది సిబిఐ వాళ్ళు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అంతేకాదు ప్రతి నెల 2-3 కంటైనర్లు వస్తున్నాయి అనేది కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ పోలీస్ ప్రమేయం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో, ఆ పోలీస్ ప్రమేయం ఇన్వాల్వ్ అయినప్పుడే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల యొక్క సహకారం ఉంటుంది అనే దానికి బలం చేకూరుతుంది. దాన్నే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్గా పేర్లు చెప్తున్నారు వాళ్ళు, మనం చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళు పేర్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే బోండా ఉమా కానీ వీళ్ళందరూ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. పట్టాభి కొద్దిసేపటి కింద ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను డ్రగ్స్ ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, ఏ పోర్ట్ నుంచి ఎక్కడికి వస్తున్నాయి, ఈ ఇంటర్నేషనల్గా ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నారు వీళ్ళు, అంతర్జాతీయంగా డ్రగ్ కేంద్రంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మార్చబోతున్నారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాడు పట్టాభి. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీది కనుక ఉంటే వీళ్ళు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవును, వాళ్ళే చెప్తున్నారు కదా, అధికారులు మీరున్నారు చర్యలు తీసుకోండి అని. అసలు పోలీసులు పోవాల్సిన అవసరం ఏంటి అక్కడికి? ఇప్పుడు కోడికత్తి జరిగింది, కోడికత్తి కేసు జరిగినప్పుడు ఎన్ఐఏ వాళ్ళు టేకప్ చేసింది ఆ కేసుని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు కదా, ఎయిర్పోర్ట్ పరిధిలో జరిగింది కాబట్టి. అలానే ఇప్పుడు ఓడరేవు పరిధిలో జరిగింది కాబట్టి అది సిబిఐ టేకప్ చేసింది పైగా. సో చేసినప్పుడు వితౌట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు వెళ్ళి సిబిఐని అడ్డుకోవటం అనేదే, ప్లస్ ఎఫ్ఐఆర్లో దాన్ని అఫీషియల్గా నమోదు చేయటం సిబిఐ అనేదే ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తుంది. సో అది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, సూత్రధారులు, పాత్రధారులు వీళ్ళందరూ ఉన్నారు, డాన్స్ ఉన్నారు. ఈ డాన్లు ఎవరో బయట రావాలి, ఆ బిగ్ బాస్ ఎవరో బయట రావాలి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.